షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జన్మభూమి కాలనీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోయ కిషన్ వాల్మీకి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రామాయణాన్ని రచించిన మహానుభావుడు వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ఈ రోజు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు చాంద్రాయనగుట్ట కంటెస్టెడ్ ఎమ్మెల్యే బోయ నాగేష్, రామగుండం కార్పొరేటర్ అడ్డాల రామస్వామితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ఆవిష్కరించడం నా పూర్వజన్మ సుకృతం అన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రేపల్లె కృష్ణ వాల్మీకి, తెలంగాణ స్టేట్ ప్రధాన కార్యదర్శి జ్యోతి, బోయ నాగేష్, బోయ తిమ్మప్ప తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు అడ్డాల రామస్వామి, రామగుండం కార్పొరేటర్. నేను మా సోదరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన కోసం మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇలా ఎల్లమ్మ బండ రావడం జరిగింది. దాంట్లో పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు, మా తమ్ముడు చంద్రాయనగుట్ట కాన్ఫరెన్స్ నుండి ఎమ్మెల్యే కంటిన్యూ చేసినటువంటి తమ్ముడు నాగేష్ గారు, పెద్దలు బలరాం గారు, మరి ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డులో ట్యాంక్ బండ్ పైన ఆ రోజు ఎందరో వాల్మీకిని విస్మరించడము, దాంట్లో భాగంగా మా సోదరుడు మరి ఇప్పుడు ఆనాడు దేశానికి ఎంతో త్యాగం చేసిన త్యాగమూర్తుల చిత్రపటాలను ట్యాంక్ బండ్ పైన పెట్టినటువంటి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము అనేక సందర్భాల్లో వినియోగించడం జరిగింది. ట్యాంక్ బండ్ పైన వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనేక ప్రభుత్వాలకు మేము విన్నవించినప్పటికీ మరి మా విజ్ఞప్తిని పరిచయం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా సోదరుడు తమ్ముడు మరి గుండె ధైర్యస్తుడైనటువంటి నా తమ్ముడు కిషన్ ఈ రోజు మహాత్మా వాల్మీకి మహర్షి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా. ఈ వాల్మీకి జాతి ఉన్నంత వరకు మా తమ్ముడు కిషన్ చేస్తాయిగా నిలిచి ఉంటాడని చెప్పి, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మమ్మల్ని ఎస్టీలుగా, మైదాన ప్రాంతంలో మమ్మల్ని బీసీలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని విశ్వసిస్తున్నాయి. మరి ఎలక్షన్ సమయం లోపల మేము సొంత పిల్లలుగా, ఎలక్షన్ అయిన తర్వాత సౌతి పిల్లలుగా మేము కనిపిస్తున్నాము. ఇప్పటికైనా ఎస్టీ జాబితాలో మీరు చేస్తానని చెప్పడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో, అనేక సమయాల్లో నేను ఒక బోయ బాలయ్య ఎస్టీ జాబితాను చేస్తానని చెప్పి వారు కూడా విశ్వసించాము. దాంట్లో బాగా మాకు రేవంత్ రెడ్డి గారి పైన పూర్తి విశ్వాసం ఉంది. ఈ వచ్చే అసెంబ్లీ లోపల ఈ అసెంబ్లీలో వారు బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంట్ పంపిస్తారని చెప్పి మా చిరకాల స్వప్న, మా తాతలు తండ్రులు గత 60 ఏళ్లుగా ఎస్టీ జాబితా కోసం పోరాటం చేస్తున్నారు. దాన్ని నెరవేర్చేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన, ఇక్కడ ఉన్నటువంటి అక్కడ పార్లమెంట్ సభ్యుల పైన ఉంది. కాబట్టి తప్పకుండా మా ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ, దానిలో భాగంగా ఇంత సాహసోపేతమైనటువంటి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేపట్టిన తమ్ముడు కిషన్ కు మరొకసారి అభినందనలు, హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులకు మరియు ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయిన గాంధీ గారికి, మిగతా సోదరులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరుడు చెప్పినట్టుగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ అన్ని కులాల వాళ్ళని, మొన్న కూడా 59 కులాల వాళ్ళని కలపడం జరిగింది. మరి మమ్మల్ని ఎందుకు విస్మరిస్తున్నాడో అర్థం కావట్లేదు. కాబట్టి తమ్ముడు ఎంత బలంగా, ఎంత కష్టంగా ఈ రోజు ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని నడిబడ్డున ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిండో, నా ఉద్దేశం అందరూ వాల్మీకులు ప్రతి ఒక్కరు ఏకదాటిగా ఉండి మనం కూడా మనదేంటి, మన హక్కులేంటి, మన ఎస్టీల జాబితాలో మనం పొందాలి, పొందుపరుచుకునేలా ఇదే 3.5 సంవత్సరాలు మనం చేసుకోకపోతే మళ్ళీ 60 సంవత్సరాలు కూడా ఎవరు గ్యారెంటీ ఇవ్వలేము. కాబట్టి నేను అడుగుతున్న విధంగా ప్రతి వాల్మీకి నాయకుడు ఒకటే దాటిగా ఉండాలి. అందరూ ఒక దాటిగా ఉంటారు. ఇలాంటి పండుగల
ఉంటారు. ఎవరేమనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు, నా మాట నేను మాట్లాడుతున్నా. కానీ ఏకతాటిగా మాత్రం ఉండాలి. ఒక నాయకుడు అంటూ ఉండాలి. ఒక నాయకుడు సభ్యంగా నడిపించినప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం, అనుకున్న కోరికలు తీర్చగలుగుతాం. మన పిల్లలకు మనకు అవసరం లేదు ఏంటి, కానీ ముందు ముందు మన పిల్లలకు కావాల్సిన భవిష్యత్తు, మన పిల్లలకు కావాల్సిన విద్యా విధానాలు, ఇంకా వాల్మీకులు అంటే ఏంటి, అసలు బోయేడు గురి పెడితే తప్పదు, కానీ బోయేడు గురి పెట్టినా మా గురి ఎందుకు తప్పుతుందో అర్థం కావట్లేదు. మేము ప్రక్షాళన చేసుకునే రోజులు వచ్చినాయి. కాబట్టి ఈ రోజుకైనా ఇప్పటికైనా ప్రతి ఒక్కరు ఆత్మ ప్రక్షాళన చేసుకొని ఒక దాటిగా ఉంది. మన పనులు చాలా ఉంటాయి, కానీ ఈ 3 సంవత్సరాలు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అనుకునేది సాధించింది, అనుకునేది ఇస్తుంది. కాబట్టి మనది కూడా సాధించి అందరూ ఒక దాటి నిలబడి అందరూ సాధిస్తారని నేను అభినందిస్తున్నాను, అనుకుంటున్నాను. మరి నా సోదరుడు ఈరోజు కిషన్ గారు ఇంత పెద్ద ప్రణాళిక, ఇంత పెద్దగా అనుకోని తాను ఈ నడి రోడ్డు మీద ఇంత మందిని గ్యాదర్ చేసి ఇంత పెద్ద విగ్రహం పెట్టి ఈ ఊర్లో ఈ గ్రామాల మనం చిన్న ఉన్నప్పుడు అసలు తెలియదు. మనం ఇప్పుడు ప్రతి ఊర్లో ప్రతి గ్రామాల్లో పెడుతున్నారు. కాబట్టి అందరూ ఏకదాటి కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లి వాల్మీకులు అంటే వాల్మీకులు హక్కులేంది, వాల్మీకులు పోరాటాలేంది, అసలు వాల్మీకుల గురించి మనకు కావాల్సింది ఎస్లే ఎప్పుడు కలుపుతానేది అందరూ కలిసి ఏకదాటిగా అందరము మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని నేను మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నాను. అందరూ అదే విధంగా ఉండాలి. అందరికీ థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను మీ బోయ నాగేష్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే చంద్రయాన్గుట్ట, కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన మా మిత్రులు కిషన్ గారికి, మా యొక్క వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ ముందుగా శిరస్సు వంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేపట్టాలని ఒక నినాదంతో హైదరాబాద్ నడిబొడ్డున ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆటంకాలున్నా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కార్పొరేటర్ గారు ఆదేశాల మేరకు ఎంతో సాహసం చేసి ఈ యొక్క మా స్ఫూర్తిదాత ఈరోజు మా కులానికి కాదు, ఈ రోజుకు దేశానికి ఒక వన్నె తెచ్చే కార్యక్రమాలు వారు ఎన్నో చేసినారు. కాబట్టి ఆ యొక్క జాతిపిత విగ్రహాన్ని ఇలా ప్రతిష్టాపన చేసుకోవడం, మా కుల గురువు విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం అనేది ఇలా ఖచ్చితంగా చరిత్రలో కాదు, తెలంగాణ హిస్టరీలో మిగిలిపోతుందని చెప్పి నేను ఈ కార్యక్రమంలో తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని కృషి చేసిన ప్రతి ఒక్క యువకులు, మహిళలు వారందరికీ కూడా మళ్ళొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మా అక్క అన్నట్టు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన యొక్క ఇబ్బందులు, మన యొక్క సమస్యలు, గత కొన్ని కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తెలియజేయడానికి మనం ఏ విధంగా సాహసం చేస్తే ఏం నెరవేరుతుంది అనేది కూడా ఒకసారి మనం అందరం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. పార్టీలన్నీ వీడి మన జాతి కోసం మనం ఏం చేస్తే న్యాయం అవుతుంది అని చెప్పేసి కూడా మనం ఆలోచన చేసి కట్టుబడిగా మనం అందరం కూడా ఒకసారి నినాదం తీసుకొని వారి యొక్క అపాయింట్మెంట్ తీసుకొని వారిని కలిస్తే ఖచ్చితంగా మనం అనుకునే అన్ని నెరవేరుతాయని ఆశిస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా యొక్క రామగుండం కార్పొరేటర్ గారు, మా జ్యోతక్క, రమణన్న, బలరాం గారు, ముఖ్యంగా కిషన్ గారికి ఎంతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. మా కుల పెద్దలు, మన కుల సంఘాల పెద్దలు అందరూ ఈ విగ్రహ ప్రతిష్టకు ఎల్లమ్మ బండ చౌరస్తాలో పెట్టినందువల్ల, అందరు వచ్చినందువల్ల చాలా సంతోషంగా ఉంది. మా కుల పెద్దలలో కూడా కార్పొరేటర్లు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా. మా అంత చిన్న వాళ్ళు కదా అని మేము అనుకుంటున్నాం. ఇంత పెద్దలు ఉన్నారో మాకు కూడా తెలియదు. వీళ్ళందరినీ చూసిన తర్వాత మాకు కూడా ఒక స్ఫూర్తిగా అనిపిస్తుంది. మేము చిన్నలో మేము కాదు, మేము కూడా ఒక మిడిల్ క్లాస్ లో ఉన్నాము అని అనిపిస్తుంది ఈ రోజు అయితే. అసలు అంటే ఇన్ని రోజులు ఎక్కడో కింద ఉన్నాము, కాళ్ళ కిందనే చెప్పుల కిందనే ఉన్నాము అని అనుకునేటోళ్ళము. ఈ రోజు దాని మీద తీరినట్టు అనిపించింది. మా కుల పెద్దలందరినీ చూసి చాలా సంతోషంగా అనిపించింది. ఇక మీద కూడా వాల్మీకి జయంతికి కానీ ఇంకేదైనా ప్రోగ్రామ్ చేస్తే గానీ అందరినీ కలిసికట్టుగా తీసుకెళ్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా అంటున్నాం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెచ్చు.